శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, ఈ రోజుతో నీ కష్ట సమయం పూర్తయిపోయింది తల్లి. ఈ సందేశం విన్న వెంటనే నీ చెడు రోజులన్నీ తొలగిపోయి నీకు అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. ఆలస్యం చేయకుండా వెంటనే విను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డల యొక్క అదృష్ట తలుపులను తెరవబోతున్నానని చెబుతూ ఉన్నారు. ఈ రోజుతో వారు పడుతున్నటువంటి ప్రతి కష్టానికి కూడా ముగింపు పలకబోతున్నానని బాబాగారు అంటూ ఉన్నారు. అది ఏ బిడ్డలను ఉద్దేశించి బాబాగారు చెబుతూ ఉన్నారు, ఏ బిడ్డలకు అటువంటి అదృష్టాన్ని కలిగించబోతూ ఉన్నారు, సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, నీ జీవితం అంతా కష్టాలతో బాధలతో పూర్తిగా నిండిపోయింది కదా తల్లి. వాటి వలన ఒక్కరోజు కూడా నువ్వు మనస్ఫూర్తిగా నవ్వడం లేదు. మనస్ఫూర్తిగా నవ్వి కూడా ఎన్నో రోజులైంది కదా తల్లి. ఇది నిజమే కదా? అన్నింటినీ నేను చూస్తూనే ఉన్నానమ్మా. అలా అని నేను అవి చూస్తూ ఖాళీగా కూర్చోలేదు తల్లి. నా బిడ్డకు సంబంధించిన ప్రతి ఒక్కటి నేను జరిపిస్తూనే ఉన్నాను. నీకు సంబంధించిన పనులన్నీ నేను చేస్తూనే ఉన్నాను. ఒక్కొక్కటిగా నీ జీవితంలో అవి నెరవేరబోతున్నాయి బిడ్డ. నువ్వు పెట్టిన ప్రతి ప్రార్థన నెరవేరబోతుంది. ఈ రోజుతో నీ కష్టాలకు ముగింపు పలకబోతూ ఉన్నాను. చూడు తల్లి, నీలో నాకు నచ్చే ఒక విషయం ఏంటో తెలుసా బిడ్డ? ఇన్ని రోజులు, ఇన్ని నెలలు నువ్వు కష్టాలు పడ్డా కానీ నువ్వు మాత్రం న్యాయం వైపే ఉన్నావు. అటువైపే నిలబడ్డావు కూడా. ఎప్పుడూ కూడా తప్పు మార్గంలో నడవలేదమ్మా. కాబట్టి అంత నిజాయితీగా ఉన్న నా బిడ్డకి అదృష్టం ఇవ్వడానికి స్వయంగా ఈ తండ్రే దిగి వస్తున్నారు బిడ్డ. నా బిడ్డకు కావలసిన లక్షణాలన్నీ కూడా నీలో ఉన్నాయి. కాబట్టి నువ్వు నాకు అత్యంత ప్రీతికరమైన బిడ్డవి అయ్యావు తల్లి. చూడమ్మా, అనుకున్న వారందరూ నన్ను పూజించలేరు. అనుకున్న వారందరూ నాకు దగ్గర కాలేరు. మీరు తలిచినా తలుచుకోకపోయినా నా బిడ్డలను ఎలా ఎంచుకోవాలో నాకు తెలుసు. ఎవరిని ఎంచుకోవాలో అంతకంటే బాగా తెలుసు. ఈరోజు నీకు నువ్వుగా నన్ను పూజించటం లేదు. ఇన్ని కష్టాలున్నా, ఇన్ని సమస్యలున్నా నా బాబా తప్పకుండా నా పక్కన నిలబడతారు. తప్పకుండా నాకు ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తారు అనే నమ్మకంతో ఉన్నావు కదా. ఆ నమ్మకంలోనే నేనున్నాను తల్లి. నా దయ వలనే నువ్వు నా భక్తునిగా మారి శ్రద్ధ సబూరితో ఉండగలుగుతున్నావు. నీకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ నా బాబా నాకు సహాయం తప్పకుండా చేస్తారని నన్నే నమ్మావు, అవునా? ఆ నమ్మకాన్ని నేను ఈరోజు నిలబెట్టుకోబోతూ ఉన్నానమ్మా. దిగులు పడకు తల్లి. నీ కష్టానికి తగ్గ ఫలితాన్ని నేను అందిస్తాను. చెప్పాను కదమ్మా, నువ్వు అంత కష్టపడుతూ ఉంటే బాబా ఖాళీగా లేరు. నీకు సంబంధించిన పనులు చేయడంలోనే నిమగ్నమైపోయి ఉన్నాను. కానీ నీ కర్మఫలాల వల్ల అవి నీకు అందించడానికి కాస్త ఆలస్యమైందంతే. ఈ రోజుతో నీ ప్రతి కష్టానికి ముగింపు పలకబోతున్నాను తల్లి. చూడు బిడ్డ, నువ్వు ఎప్పుడూ కూడా జరిగిపోయిన దాని గురించి అస్సలు ఆలోచించవద్దు. జరిగిందేదో జరిగిపోయింది.
ఖచ్చితంగా నీకు మంచి జీవితం దొరుకుతుంది. అలా అని రేపటి గురించి కూడా మనసులో పెట్టుకోవద్దు. ప్రస్తుతం జరిగేది ఆలోచించు. ఈ క్షణం సంతోషంగా ఉండటానికి ప్రయత్నించు. నీ రోజును ఆనందంగా ప్రారంభించు. తప్పకుండా నీకు ఆ రోజంతా మంచే జరుగుతుంది తల్లి. నువ్వు తలపెట్టిన ప్రతి దానిలో నీకు విజయం లభిస్తుంది. చూడమ్మా, జరిగిపోయిన దానిని తలుచుకోవడం వల్ల నీకు కలిగేది బాధ మాత్రమే. అలాగే నువ్వు జరగాల్సిన దాని గురించి ఆలోచించడం వల్ల వచ్చేది భయం మాత్రమే. అందుకే ఇవి ఏవీ కూడా నువ్వు ఆలోచించవద్దమ్మా. ప్రస్తుతం జరిగేదాని గురించి ఆలోచించు. ఈ క్షణాన్ని సంతోషంగా గడుపు. ఈ రోజులో విజయం సాధించు. రేపటి గురించి నేను చూసుకుంటాను తల్లి. జరిగిపోయిన దాని గురించి ఆలోచించి బాధపడకు. అలాంటి జీవితం మళ్ళీ నీకు గుర్తు రానట్టి సంతోషాన్ని నీ జీవితంలో నేను నింపుతాను. ఈ తండ్రి మాటలపై నమ్మకం ఉంచు. నీకు అంతా శుభమే జరుగుతుంది బిడ్డ. చూడమ్మా, నువ్వు తలపెట్టిన ప్రతి పనిలో కూడా నీకు విజయాన్ని ప్రాప్తిస్తాను. నీ బాబా నీకు చెప్పిన మాటను నిలబెట్టుకొని తీరుతాను. జీవితం అనేది చాలా చిన్నది బిడ్డ. ఈ క్షణం ఆనందంగా ఉండటం నేర్చుకో. గడిచిన కాలం మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి ప్రతి క్షణం ఆనందంగా ఉండు. కానీ నువ్వు అలా కాకుండా పూర్తి వ్యతిరేకంగా ఉంటూ ఉన్నావమ్మా. నీ బాబా చెప్పినట్టు కాకుండా ఆ మాటలకు వ్యతిరేకంగా నువ్వు నడుచుకుంటూ ఉన్నావు. గతాన్ని తలుచుకుంటూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఇప్పుడు ప్రస్తుతం నువ్వు బాధని అనుభవిస్తూ ఉన్నావు. అలా నువ్వు బాధపడుతూ ఉంటే నేను నీకు ప్రతిరోజు చెప్పే మాటలకి విలువ ఉంటుందా? ఒక్కసారి ఆలోచించు. జరిగిపోయిన దానిని తిరిగి తీసుకురాలేము. నీ చేతిలో లేని దాని గురించి నువ్వు ఆలోచించడం కూడా తప్పే. అందుకే భూత భవిష్యత్తు కాలాల గురించి ఆలోచించి అనవసరంగా బాధపడకు. ఈ క్షణం ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేయి. ఈరోజు నువ్వు చేయవలసిన పనిని, నువ్వు నిర్వర్తించవలసిన ధర్మాన్ని నిర్వర్తించు. భవిష్యత్తు ఆనందంగా ఉండేలా నేను మారుస్తానమ్మా. నీకు వచ్చిన లోటు ఏమీ లేదు. అనవసరమైన ఆలోచనలు చేసి మనసు పాడు చేసుకోవద్దు తల్లి. నీ సాయిని నమ్మితే ఆనందంగా ప్రశాంతంగా ఉండమ్మా. నువ్వు కోరింది నీకు అందిస్తాను బిడ్డ. ఇక నీ జీవితంలో కష్టాలు లేకుండా చేస్తాను. నువ్వు పట్టిందల్లా బంగారంలా మారుస్తాను. నువ్వు మొదలుపెట్టే పనిలో విజయం వచ్చేలా చేస్తాను. ఇలా ఎన్ని వాగ్దానాలు నీకు ఇస్తున్నాను కదా. ఇక నీ సాయి మీద నమ్మకంతో ఒక్కసారి ఆనందంగా ఉండి చూడు. నీ మనసుని సంతోషంతో నింపి చూడు బిడ్డ. ఆ క్షణం నువ్వు నా సందేశాన్ని వింటూ నవ్వుతున్నావంటే నువ్వు నన్ను నమ్మావు అని అర్థం చేసుకుంటాను. నా మాటలను ఆలకించావని అర్థం చేసుకుంటాను బిడ్డ. మరి నీ మొహంలో చిరునవ్వు వస్తూ ఉందా తల్లి? చూడు తల్లి, నువ్వు ఎప్పుడైతే సంతోషంగా ఉంటావో, ఎప్పుడైతే నవ్వుతూ ఉంటావో, అప్పుడు నువ్వు తలపెట్టిన ప్రతి పనిలో నువ్వు విజయాన్ని సాధించగలవు. అలాగే నీ సంతోషంలో కూడా ఎప్పుడూ నేనుంటాను. నీకు ప్రతిరోజు నేను సందేశాలు పంపుతూనే ఉన్నాను కదా. ప్రతి సందేశంలో నీకు చెబుతూనే ఉన్నాను, తల్లి సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు అని. ఎందుకో తెలుసా? ఈ క్షణం నువ్వు ఎలా అయితే ఉంటావో, ఎంత సంతోషంగా అయితే ఉంటావో, ఆ సంతోషాన్ని నీకు జీవితాంతం ప్రసాదించాలని.
అందుకే నీ బాబా మాట ప్రకారం నడుచుకో. తప్పకుండా నీ భవిష్యత్తు బంగారుమయం చేస్తానమ్మా. అందులో ఎలాంటి సందేహం లేదు. చూడు తల్లి, ఇది నీ సాయి సత్యవాకు బిడ్డ. నేను ఎలా అయితే నీకు చెప్పానో తప్పకుండా అదే విధంగా జరిగి తీరుతుంది. అన్ని అదృష్టాలు నీ జీవితంలో అడుగు పెట్టేలా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానమ్మా. ఇక దేని గురించి ఆలోచించకు, ప్రశాంతంగా ఉండు. అంతా నేను చూసుకుంటాను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెప్పేది ఒకే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలండి. బాబాగారు ప్రతిరోజు మనకు సంతోషంగా ఉండమ్మా, ఆనందంగా ఉండమ్మా అని అంటూ ఉంటారు కదా. దానికి గల కారణం, ఈరోజు మనం చాలా సంతోషంగా ఆనందంగా లేస్తే మన మనసు అనేది కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. దానితో మన మొహంలో అప్పటి వరకు లేనటువంటి ఒక వర్చస్సు కనిపిస్తుందండి. ఒక రకమైనటువంటి వర్చస్సు కనిపిస్తుంది, తేజస్సు కనిపిస్తుంది. అలాంటి మనసుతో, అలాంటి చిరునవ్వు కలిగినటువంటి మొహంతో ఎక్కడికి వెళ్ళి ఏ పని మొదలు పెట్టినా సరే తప్పకుండా అందులో విజయాన్ని సాధిస్తాం. విజయాన్ని సాధిస్తున్నాము అంటే మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ముందుకు వెళ్తున్నామని అర్థం. ఆ రోజు నుంచి మనలో మనకే తెలియనటువంటి ఒక ధైర్యం నిండిపోతుంది. అందుకే బాబాగారు ప్రతి సందేశంలో కూడా కామన్గా చెప్పేటి ఏంటి అంటే, తన బిడ్డలను ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండమని చెబుతూ ఉంటారు. రేపటి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటావా, లేదంటే గతాన్ని తలుచుకొని ఎప్పుడూ కూడా బాధను అనుభవిస్తూ ఉంటావా? వదిలేసేయండమ్మా. జరిగిపోయిన దానిని వెనక్కి తిరిగి తీసుకురాలేం. అలాగే జరగాల్సినది కూడా నీ చేతుల్లో లేనటువంటిది. నీ చేతుల్లో ఏమి ఉంది అంటే ప్రస్తుతం ఈరోజు ఈ క్షణం నువ్వు గడిపేటువంటి ఈ క్షణం మాత్రమే నీ చేతుల్లో ఉంది. ఈ క్షణాన్ని ఆనందంగా గడుపు, సంతోషంగా జీవించు, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. భవిష్యత్తులో ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్క బాబా బిడ్డ గుర్తించాలి. జరిగిపోయిన దానిని గురించి, జరగాల్సిన దానిని గురించి ఆలోచించుకుంటూ మీరు బాధపడుతూ ఉంటే ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి ఈరోజు ఈ క్షణం మీ జీవితంలో ఉన్నటువంటి ఈ కాలాన్ని మీరు వృధా చేస్తూ ఉన్నట్టు. ప్రతి సెకను, ప్రతి క్షణం కూడా మనం సంతోషంగానే ఉండాలి, ఆనందంగానే గడపాలి. బాబాగారి నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. ఈ నామస్మరణ మాత్రమే మనకు శ్రీరామ రక్ష కాగలదు. సకల కష్టాల నుండి మనల్ని బయటపడేయగలదు. అర్థమవుతుందా? బాబాగారిని నమ్మినటువంటి ఏ బిడ్డ కూడా ఎప్పుడూ బాధపడకూడదు. మీరు సంతోషంగా ఉండండి, ఆనందంగా మీ జీవితాన్ని గడుపుతూ ఉండండి, బాబాగారి పైన విశ్వాసంతో ఉండండి. మీ జీవితం ఎంత అద్భుతంగా మారిపోతుందో మీ కళ్ళతో మీరే చూస్తారు. ఆ దేవాది దేవుడైన ఆ తండ్రి ఆశీస్సులతో ప్రతి ఒక్క బాబా బిడ్డ జీవితంలో మార్పు రావాలని, అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రతి బాబా బిడ్డ పొందాలని, ఎంతో సంతోషంగా ఆనందంగా వారి జీవితాన్ని వారు గడపాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి నేను ప్రార్థిస్తూ ఉన్నానండి. బాబా గారిని వేడుకుంటూ ఉన్నాను. ఇలాంటి జీవితం ప్రతి బిడ్డకి ప్రసాదించు బాబా. మీరు ఈ సందేశంలో ఎంత సంతోషాన్ని అయితే ప్రసాదిస్తానన్నారో, ఎంత ఆనందాన్ని అయితే ఇస్తానన్నారో, ఆ ఆనందం, సంతోషం ప్రతి బిడ్డ జీవితంలో నింపండి తండ్రి అని ఆ బాబా గారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను. ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.